ఎనర్జెటిక్ హీరోయిన్ శ్రీలీలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఆమె గంపెడంతా ఆశలు పెట్టుకున్న గుంటూరు కారం మూవీ హ్యాండ్ ఇచ్చేసింది. మరి నెక్స్ట్ ఈ బ్యూటీ ఏం చేయబోతుంది, ఆమె కెరియర్ ఎలా టర్న్ అవ్వబోతుంది అనే వివరాల్లోకి వెళితే, ముందుగా కన్నడ పరిశ్రమలో కాలు పెట్టి హీరోయిన్ గా కాస్త పేరు తెచ్చుకున్నాక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. పెళ్లి సందడి అంటూ ఈ బ్యూటీ చేసిన సందడికి చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కానీ ధమాకా సినిమా తర్వాతే టాలీవుడ్ లో శ్రీలీల కెరియర్ ఊపందుకుంది. ఈ సినిమాలో ఆమె ఎనర్జీ, డ్యాన్స్ స్కిల్స్ తో యూత్ ని తన వైపుకు తిప్పేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ధమాకా సినిమా హిట్ కావడానికి మెయిన్ రీజన్స్ లో శ్రీలీల కూడా ముఖ్యమైనది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా తెలుగు సినిమాల అవకాశాలు ఈ బ్యూటీ ఇంటి తలుపు తట్టాయి. హీరోయిన్ల కొరత ఉన్న ఈ సమయంలో స్టార్ హీరోల సినిమా అవకాశాలు వరించాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వరుసగా సినిమాలకు సైన్ చేసింది శ్రీలీల. ఇప్పటిదాకా ఈమె నటించిన సినిమాలన్నింటిలోనూ ధమాకా, భగవంత్ కేసరి సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక మిగిలిన సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీల ఐరన్ లెగ్గుగా మారబోతుందా అన్న అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా శ్రీలీల హీరోయిన్ గా నటించిన సినిమాలు స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలయ్యాయి. ఈ 3 సినిమాలలో శ్రీలీల పాత్రలను చూస్తే ఈ సినిమాల్లో అసలు ఆమె ఎందుకు నటించింది అన్న విషయం కనీసం శ్రీలీలకైనా తెలుసా అనిపిస్తోంది. ఈ క్రమంలోనే చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ గుంటూరు కారం సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది శ్రీలీల. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం సినిమా హిట్ అయితే ఇక శ్రీలీలను ఎవ్వరూ ఆపలేరు అనుకున్నారు ఆమె అభిమానులు. కానీ ఈ సినిమా ఫలితం నిరాశపరచగా, ముఖ్యంగా సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేని రోల్ ఆమె చేయడం విమర్శలకు దారితీసింది. గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీలీల ఇప్పటిదాకా కనిపించిన విధంగానే కేవలం డాన్స్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే శ్రీలీల మరో పూజా హెగ్డే అవుతుందా అని అనిపిస్తోంది. గతంలో పూజా హెగ్డే కూడా డీజే సినిమా తర్వాత కేవలం స్టార్ హీరోలను మాత్రమే చూసి తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆమె చేసిన సినిమాలన్నీ, ముఖ్యంగా ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగలటంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. కనీసం టాలీవుడ్ నుంచి ఒక్క డైరెక్టర్ కూడా ఆమె వైపు కన్నెత్తి చూడడం లేదు. శ్రీలీల కూడా పూజా హెగ్డే బాటలోనే నడుస్తోంది. అదే తప్పు రిపీట్ చేస్తున్న శ్రీలీలకు ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. మరి నెక్స్ట్ ఈ బ్యూటీ ఏం చేయబోతుందో చూడాలి.